నమస్కారం. శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించనున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏడీఆర్ డాక్టర్ జాన్సన్. నంద్యాల మున్సిపాలిటీలో జనన మరియు మరణ ధ్రువపత్రాల వివరాల రిజిస్ట్రేషన్ పై అత్యవసర సమావేశం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ ట్రైనింగ్ ప్రోగ్రాం. అహోబిలంలో నేత్రపర్వంగా తెప్పోత్సవం. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు. సదరం సర్టిఫికేట్ల కొరకు దివ్యాంగుల పాటలు. నంద్యాలలో కిడ్స్ వరల్డ్ షోరూం ప్రారంభం. పరిశ్రమల్లో ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. సమావేశంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ అధికారి బాలరాజు, ఎస్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. అదేవిధంగా పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించే సమయంలో సంబంధిత అధికారులు అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎంను ఆదేశించారు. పరిశ్రమల్లో ఏవైనా చిన్న లోపాల వల్ల ఆన్సైట్లో ఏర్పడిన ప్రమాదాన్ని అక్కడే నివారించి ఆఫ్సైట్లోకి ప్రమాదం వ్యాపించకుండా తప్పనిసరి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కూడా ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుండి ఏ విధంగా బయటపడే అంశాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయి, ఏ విధమైన రసాయనాలు తయారు చేస్తారనే అంశాలపై వైద్య సిబ్బంది అవగాహన కలిగించాలని జేసీ సూచించారు. పరిశ్రమల్లో కాలం చెల్లిన అగ్నిమాపక పరికరాలను వినియోగించకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ఉండాలన్నారు. అకస్మాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో అలారం, వర్క్ పర్మిట్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అనుకోని ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని జాయింట్ కలెక్టర్ సూచించారు. అనంతరం భోపాల్ గ్యాస్ ప్రమాదం ఏ విధంగా జరిగింది, పరిశ్రమల యాజమాన్యాలు పాటించని నియమ నిబంధనలు ఏంటి, అధికారులు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలతో ఉన్న వీడియో ప్రదర్శించారు. ఎందుకంటే సంథింగ్ గోస్ రాంగ్ చాలా మంది జీవితాలు దీనిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని జనరేషన్స్ దీనివల్ల ఇబ్బంది పడతారు. సో అందరు కూడా ఆల్ మెంబర్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్, అది ఫ్యాక్టరీ సైడ్, ఇండస్ట్రీ సైడ్ కానివ్వండి, అఫీషియల్ సైడ్ కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాలి. ఆల్ ప్రికాషనరీ మెజర్స్ మనం జాగ్రత్తగా తీసుకోవాలి. బికాస్ వన్స్ ఇన్సిడెంట్ హ్యాపెన్, దాని తర్వాత రెగ్యులర్ ప్రోటోకాల్ చేస్తూ ఉంటాం, యాక్షన్ తీసుకోవడం ఇదంతా ఉంటుంది. బట్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్, మళ్ళీ దాన్ని మనం రివర్ట్ బ్యాక్ చేయలేము. సో ఇందాక చూపించిన వీడియోలో మేబీ ఆ కంపెనీ వాళ్ళు ఎంత మనీ ఇచ్చినా సరే చనిపోయిన జీవితం బ్యాక్ తీసుకొని రాలేదు. సో అందరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మనం ప్రికాషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా అందరికి తీసుకొని కోరుకుంటున్నాం. దక్షిణ భారతదేశ స్థాయిలో గుంటూరులో ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటుగా రైతు సదస్సును ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, ఈ రైతు సదస్సులో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వేలాదిగా రైతులు పాల్గొనడం జరుగుతుందని నంద్యాల వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్ర డైరెక్టర్ డాక్టర్ జాన్సన్ తెలిపారు. ఈ రైతు సదస్సులో నిర్వహించే కార్యక్రమాల గురించి వారు మీడియా ద్వారా రైతు సోదరులకు తెలియజేశారు. ఈ సదస్సులో రైతులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మన రైతాంగం అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏమిటంటే ఇక ఈ నెల 27, 28, 29న మన ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి తరపున లామ్ గుంటూరులో ఈ యొక్క 3 దినాలు అగ్రికల్చరల్ ఫెయిర్, రీజనల్ అగ్రికల్చర్ ఫెయిర్ అనే మీటు జరుగుతూ ఉంటుంది. అంటే కిసాన్ మేళ మాదిరిగా ఇక్కడ ఈ 3 దినాలు అక్కడ జరుగుతుంది. సో వీటికి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి దాదాపుగా 10,000 మంది రైతు సోదరులు వస్తూ ఉంటున్నారు. కారణం ఏమిటంటే ఈ యొక్క ఎగ్జిబిషన్లో, తర్వాత ఈ యొక్క రైతు సదస్సులో రైతులకు కావాల్సినటువంటి అధునాతనమైన విత్తనాలను గురించి, లేక రైతులకు కావాల్సినటువంటి అధునాతనమైన పనిముట్లను గురించి, తర్వాత ఈ ఇన్పుట్ ఏజెన్సీ కానీ, ఈ ఎన్జిఓస్ కానీ, లేక రకరకాలైనటువంటి కంపెనీస్ ఈ వ్యవసాయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి యాంత్రీకరణతో ముందుకు సాగుతున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని మనం ఎదుర్కోనికి అవకాశం ఉంటుంది అనేది అక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన పనిముట్లు అయితేనేమి, ఎక్విప్మెంట్ అయితేనేమి, అవన్నీ కూడా డిస్ప్లేకు మీకు పెడుతూ ఉంటున్నారు. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటి కూడా గమనించుకొని మీరు మీకు కన్వీనియంట్ ఉన్న డేట్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఈ 3 దినాల్లో లామ్ గుంటూరుకి వచ్చి అక్కడ ఆ ఎగ్జిబిషన్ తిలకించవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా అక్కడ మీకు కావాల్సిన రకరకాలైన విత్తనాలు కూడా దొరుకుతాయి. మీకు అధునాతనమైన విత్తనాలు, దిగుబడిని ఎక్కువగా ఇచ్చే విత్తనాలు, రోగాలను తట్టుకునే విత్తనాలు, పురుగులను తట్టుకునే విత్తనాలు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మీరు చూసి వాటి యొక్క పురోగభివృద్ధి ఎలా ఉంటుంది, వాటి యొక్క దిగుబడి ఎలా ఉంటుంది, వాటిలో ఉన్న సమస్యలు మనం ఎలా అధిగమించవచ్చు అనే వాటి మీద దృష్టి పెట్టుకొని రైతులందరూ కూడా తమ యొక్క అనుభవాలను అక్కడ పంచుకోనికి అవకాశం ఉంటుంది. లేక తమ సమస్యలను అక్కడ మనం ప్రస్తావించినప్పుడు దానికి కావాల్సిన సొల్యూషను, దానికి కావాల్సినటువంటి సమాధానాలు మీకు శాస్త్రవేత్తల నుంచి దొరుకుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క రైతు సదస్సులో పాల్గొనండి. రైతు సదస్సులో పాల్గొన్నప్పుడు మనము మన ఆహార ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలి, లేక ఇతరులు ఎలాంటి రకాలైన పంటలు పండించినారు, వాటిలో అభివృద్ధిని ఎలా సాధించినారు అనేది వినడమే కాకుండా ప్రత్యక్ష మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ మనము భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా రైతులు విరివిగా పాల్గొంటారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు సాధించినటువంటి ప్రగతిని, వాళ్ళు పండించినటువంటి పంటలను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తనాలు, ఇవన్నీ కూడా తీసుకొని వస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా వీరు చూసినప్పుడు మన పరిస్థితికి మనకు అనుకూలంగా ఏదైతే ఆర్థికంగా మనకు ఎక్కువ దిగుబడిని, డబ్బును అందిస్తుందో అలాంటి రకాలను, అలాంటి పద్ధతులను, అలాంటి ఎక్విప్మెంట్స్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ సమస్యలను తెలుసుకోనికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీకు తెలిసినట్టే మీరు సాధించిన ప్రగతిని ఇతర రైతులతో పంచుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క 3 దినాల ఈ రీజనల్ అగ్రికల్చర్ ఫెయిర్కు అందరు కూడా రైతు సోదరులు సోదరులు అందరూ కూడా విచ్చేసి మీరు మీ పంటల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను అయితేనేమి, పంటల్లో కావాల్సిన ఆ పరిజ్ఞానం అయితే, పంటలలో పండించడంలో కావాల్సిన సాంకేతికను, వీటన్నిటిని మీరు తెలుసుకొని తద్వారా రాబోయే సంవత్సరంలో మీరు అధిక దిగుబడులు, ఎక్కువ నాణ్యత కలిగిన దిగుబడి, తక్కువ పెట్టుబడి, తక్కువ ఖర్చు, తర్వాత ఇప్పుడు మనుషులు కూడా దొరకడం లేదు కాబట్టి కావాల్సిన పనిముట్లు, ఇవన్నీ కూడా మనం పొంది తద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని, అట్లాగే మంచి దిగుబడిని పొందుతారని, ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులు అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో రిజిస్ట్రేషన్ చేస్తున్న సంబంధిత అధికారులు, సిబ్బంది, వైద్యులు భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ముందస్తుగా పరిశీలించి జనన మరియు మరణ ధ్రువపత్రాల నమోదుపై తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ బుధవారం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది.
ఇప్పుడు అన్నట్టు డీపీ గారు చెప్పినట్టు భీమవరం అంటే బి అనేది కొంతమంది పెడుతున్నారు, భీమవరం పెడుతున్నారు. దానిలో బి అనేది భీమవరం, బి అనేటోళ్ళు భీమవరం అని వస్తున్నారు. భీమవరం పూర్తిగా రాస్తే వాళ్ళకు లేదు బి అనే వస్తున్నారు. ఇది కూడా మీకు బి కూడా ఒకవేళ మీరు భీమవరం రాసింటే మా దగ్గర భీమవరం ఉందంటే బి కావాలంటారు. అది ఎవరో మేము చేయలేని పరిస్థితి. అదైతే మేము కొద్దిగా కన్విన్స్ చేసి మేము చేస్తున్నాం మ్యాక్సిమం. దయచేసి ఇది ఓపెన్ రిమార్క్స్ మీటింగ్, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకొని ఓపెన్ రిమార్క్స్తో వెళ్ళడమే మనం కరెక్ట్. అండ్ ఈ విధంగా చాలా ఓపెన్ రిమార్క్స్తో డిస్కస్ చేయండి ప్లీజ్. అవి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అవి రిజాల్వ్ చేయడానికి ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్లో పరిధిలో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అనేది జరపబడింది. దానికి సంబంధించి ఇది సిపిఆర్ మీటింగ్ అంటారు. దీంట్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ కింద ప్రతి 6 monthsకి ఒకసారి కంపల్సరీగా మీటింగ్ జరపాలని ఈ ప్రజలకు చాలా చోట్ల కూడా ఈ బర్త్ అండ్ డెత్ సర్వీస్ రూల్స్లో కానీ కొంత అవగాహన లేకపోవడం వల్ల ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, కొంచెం డాక్టర్స్, హాస్పిటల్స్లో కూడా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయనేసి, ముఖ్యంగా చాలామందికి ఐడియా లేని వాళ్ళంతా కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయ్యి పేర్లు కానీ తర్వాత సర్నేమ్స్ కానీ ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ అన్నీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా దీనిలో డాక్టర్స్, గైనకాలజీ డాక్టర్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున స్టాఫ్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా ఏఎస్ఓస్ వచ్చేసి దీంట్లో క్లియర్గా వాళ్ళు మెయిన్ రోల్గా దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద ఫైనల్గా మేము ఇచ్చే ఒక ఫైనల్ రిమార్క్స్ ఒకటే, ఈ బర్త్ అండ్ డెత్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రజలు చూసి ఇవ్వాల్సిందిగా, వాళ్ళకు లోపాలు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, కోర్టు లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా చూడవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా చాలా క్లారిటీగా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు, స్టాఫ్ నర్సులకు, MLHPSలకు, CHOలకు, ANMలకు శిక్షణ అందించడం జరిగిందని డాక్టర్ అంకిరెడ్డి తెలిపారు. స్థానిక PHCలలో, CHCలలో అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు వచ్చే చిన్నపాటి జబ్బుల గురించి, వాటి నివారణకు చేయవలసిన ప్రాథమిక చికిత్సలపై శిక్షణ అందించడం జరిగిందని డాక్టర్ అంకిరెడ్డి తెలిపారు. అడిగిందే అడుగుతూ ఉంటారు. నేను రిపీటెడ్గా అంటే నేను అక్కడ నిన్న పోయించాను కదా, లేకపోతే అక్కడ పెన్ను పెట్టాను కదా, ఏమైంది అని అంటారు. తర్వాత అక్కడే ఉంది తీసి పెట్టాము కదా అని అడుగుతారు. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ అడుగుతారు. కూడా ఇబ్బంది అయిపోతుంది. Psychiatric concept. Management at the sub-center level and నంద్యాలలో మనకు జిల్లాలో ఉండే మొత్తం 58 PHCల నుంచి మెడికల్ ఆఫీసర్లు, అలాగే స్టాఫ్ నర్సులు, అలాగే CHOలు, అలాగే హెల్త్ సెక్రటరీస్ అందరూ రావడం జరిగింది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు చిన్న ఏదన్నా జబ్బులు, అంటే ఇప్పుడు కంటి సమస్యలు కానీ, అలాగే కన్నుకు సంబంధించి కానీ, అలాగే నోస్కు సంబంధించి కానీ, థ్రోట్కు సంబంధించినది కానీ, అంటే చిన్నవి మనము ప్రైమరీ లెవెల్లో ఏ విధంగా చేయాలి, ఏదన్నా కానీ మనకు గొంతులో ఏదన్నా ఫారిన్ బాడీ ఇది కానీ, లేదంటే కంట్లో ఏదన్నా మనకు దుమ్ము కానీ ధూళి కానీ పడినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలా అనేది. సో అట్లా చిన్నవి మనం అక్కడ ప్రైమరీ కేర్లోనే చేసి తర్వాత మనం ఈ పై ఆసుపత్రులకు రెఫర్ చేయడానికి, సో అట్లా ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి అనేది ఈ కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ మెడికల్ ఆఫీసర్లు వాళ్ళ స్టాఫ్ని అందరినీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు కూడా అక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ప్రైమరీగా మనం అక్కడ చేయాల్సిన వైద్యం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం. అహోబిలంలో 3 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న తెప్పోత్సవం మంగళవారంతో ముగిశాయి.
చివరి రోజైన మంగళవారం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారిని ఉదయం పంచామృత అభిషేకాలతో మరియు సాయంత్రం విశేష అలంకరణలతో స్వామి అమ్మవార్లను పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు చేసి 9 సార్లు పుష్కరిణిపై విహరింపచేశారు. నేత్రపర్వంగా భక్తులు తిలకించారు. కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం స్వాహా. సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా. త్రినయనం శరదిందుసమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి నిరుపాశ్రితం స్వాహా. చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం శ్రియా సుశోభితోరస్కం రత్నకేయూరముద్రితం స్వాహా. కాంచన సంకాశం పీత నిర్మల వాససం ఇంద్రాదిసురమౌలిష్ట స్ఫురన్ మాణిక్య దీప్తిభిః స్వాహా. విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వాహా. సంవాసం కృత్వా కవచం పఠే నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వాహా. సర్వగోపిస్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్వాహా. పాతు నృహరిః మునివర్యస్తుతిప్రియః నాసం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః స్వాహా. సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ వక్త్రం పాత్విందువదనం సదా ప్రహ్లాదవందితః స్వాహా. పాతు మే కంఠం స్కంధౌ భూధరాతకృత్ దివ్యాస్త్రశోభిత భుజో నృసింహః పాతు మే భుజౌ స్వాహా. కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః హృదయం యోగి సాధ్యశ్చ నివాసం పాతు మే హరిః స్వాహా. పాతు హిరణ్యాక్ష వక్షః కుక్షివిదారణః నాభిం మే పాతు బృహరిః స్వనాభి బ్రహ్మ సంస్తుతః స్వాహా. బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిం గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపధృక్ స్వాహా. మనోభవః పాతు జానునీ నరరూపధృక్ జంఘే పాతు ధరాభారహర్తాయో సౌర్యకేసరి స్వాహా. సురరాజ్యప్రదః పాతు పాదౌ మే గృహరీశ్వరः సహస్రశీర్షా పురుషः పాతు మే సర్వశస్తనం స్వాహా. పూర్వతః పాతు
महाविष्णुर्दक्षिणे तु महाज्वालस्तु नैऋतौ स्वाहा पश्चिमे पातु सर्वेषु दिशि मे सर्वतोमुखः नृसिंहः पातु वायव्यां सौम्यां भीषणविग्रहः स्वाहा ईशान्यां पातु भद्रो मे सर्वमङ्गलदायकः संसारभयतः पातु मृत्योर्मृत्युर्मृकेसरी स्वाहा गर्जयन्तं निजभुजपटलं स्फोटयन्तं हरन्तं गर्जयन्तं निजभुजपटलं स्फोटयन्तं हरन्तं स्वाहा दीप्यन्तं तापयन्तं दिवि भुवि दितिजं क्षेपयन्तं क्षिपन्तं दीप्यन्तं तापयन्तं दिवि भुवि दितिजं क्षेपयन्तं क्षिपन्तं स्वाहा क्रन्दन्तं रोषयन्तं दिशि दिशि सततं संहरन्तं हरन्तं क्रन्दन्तं रोषयन्तं दिशि दिशि सततं संहरन्तं हरन्तं स्वाहा స్థానిక నంద్యాల పట్టణం నందు వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం నందు గల హుండీ లెక్కింపు కార్యనిర్వహణ అధికారి గోపి సమూహ దేవస్థానములు మూలసాగరం వారి ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపు నందు 5,27,386 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వేణునాథరెడ్డి తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి విఆర్ఓ మురళి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అకౌంట్ ఆఫీసర్ రమ్య, ఆలయ చైర్మన్ చెన్న వెంకటేశ్వర్లు, పూజారులు సుబ్బయ్య, శివకుమార్ శర్మ, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు యాడికి శ్రీదేవి మరియు మహిళా సంఘం సభ్యులు, ఆలయ సిబ్బంది, ఆంజనేయులు, బాలుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం యొక్క ఉండి లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలం పర్యవేక్షణాధికారులుగా మూలసాగరం గ్రూప్ దేవస్థానంలో ఈవో గోపి గారు, మరియు అలాగనే విఆర్ఓ గారు, మరియు మున్సిపల్ కమిషన్ ఆఫీస్ నుంచి అకౌంటెంట్ ఆఫీసర్ రమ్య గారు, మన దేవాదాయ శాఖ తరఫున అందరూ హాజరయ్యారు. ఈరోజు గత సంవత్సరం 5,53,906 రూపాయలు ఉన్నది. ఈ సంవత్సరం 5,27,386 రూపాయలు వచ్చింది. అనగా 26,500 రూపాయలు తగ్గింది ఉండి. ఇదే ఉన్న విషయం తెలియజేస్తుంది. గత సంవత్సరం ఉగాది నుంచి ఈ సంవత్సరం ఉగాది లోపల వచ్చిన ఉండి ఇది. సంవత్సరానికి కలిపి ఈ ఉండి వచ్చినది. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ ఆవరణంలో నిర్వహిస్తున్న సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల వికలత్వ పరీక్షలను మరియు ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం సంబంధిత అధికారులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు తమ వికలత్వాన్ని నిర్ధారణ చేసి వారి వికలత్వ శాతం ధృవీకరణ పత్రాల్లో నమోదు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, వారి సహాయకులు, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు రావడం జరిగింది. ఎంతోసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, తమ శరీరం కదిలించలేక ఇబ్బందులు పడుతుంటే కదులుతుందని కదిలించాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొన్నారు. పట్టుకునే ఉంటాడు. ఇంకా మేమేం చేయాలి? 6,000 వస్తుంది. 6,000 వస్తుంటే 15,000 ఇస్తున్నారు కదా అని చెప్తే మాకు ఇక్కడికి వచ్చి అప్లై చేసినాం సీనియర్ ఆఫీస్కి. ఇంకా ఇంకోరింగ్ జరుగుతున్నాయి అన్నారు. ఇంకోరింగ్ జరిగినాక ఇస్తాం. 6,000 వస్తుంది. 15,000కి పెట్టుకున్నాం. డిఎం ఆఫీస్కి అప్లై చేసినాము. చేస్తుంటే ఇప్పుడు ఇంకోరింగ్ జరుగుతున్నాయి కదా, అయిపోయినాక ఇస్తాము. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సదరందానికి వచ్చాము. నేను అసలు నడవలేను. నేను ఇంకా పైకెత్తున్నా చంద్రబాబు 75 రూపాయలు పిక్చర్ని పొంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పిక్చర్ పనిచేయగా వాళ్ళు యాక్టింగ్ అంటారు. ఏ విధంగా పనిచేస్తాను? ఇద్దరు ఎత్తారా చెప్పాలా? చెప్పు మరి దానికి అసలు కింద నుంచి అస్సలేదు. 25 సంవత్సరాల కింద పడిపోయింది. కదిలి అంటే కదలదు మేడం అండి. 250 రూపాయలు కదిలియండి అంటే రాదు కదిలియడానికి అంటే చూడండి మా మీద సీరియస్ కాకూడదు, చూడు వస్తుంది కదిలియండి. నిజం వాళ్ళు ఎవరో నటించే వాళ్ళు ఎవరో తెలియడం లేదు. నిజం వాళ్ళకు కూడా వాళ్ళు లేదు కదిలి అంటే ఎట్లా ఉంది. నంద్యాల పట్టణంలో కిడ్స్ వరల్డ్ 27వ బ్రాంచ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్స్ ఉండడం అందరికీ తెలిసిందే. బుధవారం నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ గేట్ వద్ద 27వ బ్రాంచ్ను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ, కొత్తగా సరికొత్తగా మొట్టమొదటిసారిగా అతి పెద్ద చిన్నపిల్లల ఫ్యాషన్ ప్రపంచం కిడ్స్ వరల్డ్ నంద్యాలలో 27వ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలకే కిడ్స్ ప్రోడక్ట్స్ అమ్మకం జరుగుతుందని తెలిపారు. టీ షర్ట్స్ 9 రూపాయలకే బంపర్ ఆఫర్ ఉంటుందని, వీటితో పాటు కట్ బూమర్ 5 రూపాయలు, నాప్కిన్స్ అండ్ సాక్స్ 15 రూపాయలకే, స్లీవ్లెస్ టీ షర్ట్స్ 25 రూపాయలు, సమ్మర్ టీ షర్ట్స్ 35 రూపాయలు, సింగపూర్ గర్ల్స్ షర్ట్స్, బాంబే ఫ్యాన్సీ ఫ్రాక్స్, ఫ్యాన్సీ షర్ట్స్, కాటన్ ఫ్రాక్స్, మేరీ ఫ్రాక్స్ మొదలగు అన్ని రకాల చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరలకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేలా అమ్మకాలు చేపట్టడం కిడ్స్ వరల్డ్ కే సాధ్యమని నిర్వాహకులు మహమ్మద్ సమీర్ తెలిపారు. ఈ బంపర్ ఆఫర్ అవకాశాన్ని రంజాన్ పండుగలోపే సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చాలా టీషర్ట్ మా షాప్ మా షాప్ విజిట్ చేసేదంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కంపెనీ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి? చాలా బాగుంటుంది. క్వాలిటీ యూనిక్ ఉంటుంది. బయట దొరికేదానికి కిడ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా స్టోర్ ఓపెన్ చేస్తాం. ఇది రంజాన్ ఆఫరా లేకుంటే రెగ్యులర్గా ఉంటుందా? రంజాన్కి మాత్రం ఆఫరా రెగ్యులర్గా ఉంటుందా? పిల్లలకి సమ్మర్ స్పెషల్ అవన్నీ చాలా. ఎన్నో బ్రాంచ్ అండి మీది? 26. నేను ఎక్కడ స్టార్ట్ చేశారు బ్రాంచ్? ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు బ్రాంచ్? మనకు 12 years ఉంటుంది. నందలే నంద్యాలలో ఏపీ మొత్తంలో 27, 26. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించనున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏడీఆర్ డాక్టర్ జాన్సన్. నంద్యాల మున్సిపాలిటీలో జనన మరియు మరణ ధ్రువపత్రాల వివరాల రిజిస్ట్రేషన్పై అత్యవసర సమావేశం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ ట్రైనింగ్ ప్రోగ్రాం. అహోబిలంలో నేత్రపర్వంగా తెప్పోత్సవం. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు. సదరం సర్టిఫికేట్ల కొరకు దివ్యాంగుల పాటలు. నంద్యాలలో కిడ్స్ వరల్డ్ షోరూం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.